ముందుగా మన విజయవాడ నగరానికి విచ్చేసినటువంటి ఏపీసీసీ అధ్యక్షురాలు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తన యొక్క కుమార్తె షర్మిలారెడ్డి గారికి విజయవాడ నగర ప్రజలందరూ తరపున ముందుగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశంలో మోడీని గద్దె దించాలంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసిన ఇండియా వేదిక అధికారంలోకి రావాలి. అందుకు మనం అందరం నడుం బిగించాలి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రత్యక్షమైన పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షమైన పొత్తు తొత్తులని చిత్తుగా ఓడించాలి. విజయవాడ నగరంలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ 3 నియోజకవర్గాల్లోనూ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో పార్లమెంటుతో సహా గెలిపించి ఈ అసెంబ్లీలో మనందరి వాణి వినిపించడానికి మీరందరూ కూడా తోడ్పడాలని, సహకరించాలని హస్తం గుర్తుకి, అలాగే సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకి, కంకి కొడవలి గుర్తుకి 3 నియోజకవర్గాల్లోనూ పార్లమెంట్లోనూ ఓటు వేసి గెలిపించాల్సిందిగా సిహెచ్ బాబురావు నేను సెంట్రల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అందరూ బలపరిచిన అభ్యర్థిగా, సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకి, పార్లమెంట్కి హస్తం గుర్తుకి ఓట్లేసి గెలిపించాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి.